జై శ్రీమన్నారాయణ. మేము గృహప్రవేశంలో గోపూజలో ఉన్నాము. ఇది మేము వచ్చింది 7వ అంతస్తు. అయితే చాలా మంది ఇప్పుడు వస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఎన్ని అంతస్తులైనా సరే ఆవును ఎక్కియాలి అని చెప్పేసి పైకి మెట్ల నుంచి తీసుకుపోవడమో లేకపోతే లిఫ్ట్ లో తీసుకుపోవడమో చేస్తూ ఉంటారు. మాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే గోవు కొంచెం పైకి ఎక్కిందంటే మళ్ళీ కిందికి చూసిందంటే అది చాలా పెద్ద పర్వతం నుంచి కిందికి చూసినట్టుగా ఉంటుంది గోవు. కాబట్టి దయచేసి అందరికీ విన్నపం ఏంటంటే కిందనే సెల్లార్లోనే మంచి గోపూజ చేయండి. ఎందుకంటే గోమాతకు అంతా తెలుసు, వారికి ఎక్కడ ఎవరు పూజ చేస్తున్నారు, ఎవరు దండం పెడుతున్నారు అనేది గోమాత మొత్తం దేవతలందరూ అందులోనే ఉంటారు. కాబట్టి ఆ దేవతలందరికీ తెలుసు. కాబట్టి దయచేసి ఆ గోవుని ఎట్టి పరిస్థితిలో పైకి తీసుకెళ్ళకండి, కిందనే గోపూజ చేసి మంచిగా యజమానులంతా ఈరోజు మేము చెప్పగానే స్వామి కిందనే ఇద్దామని చెప్పేసి వీళ్ళందరూ కూడా మళ్ళీ కిందికే వచ్చి పూజ చేసి మంచిగా దండం పెట్టి ప్రదక్షిణ చేస్తున్నారు. కాబట్టి అందరికి కూడా వినపం, ఎట్టి పరిస్థితుల్లో గోమాతను పైకి తీసుకెళ్లకుండా చూస్తుండండి. వాళ్ళు ఒకవేళ యజమానులు తీసుకుపోతారన్నా కానీ మీరు నివారించండి. ఆ యజమాని మేము తీసుకుపోతాం స్వామి అని చెప్తే కూడా అస్సలు మేము వెళ్ళలేదు, ఇక్కడికే కిందనే పెట్టండి, కిందనే గోపూజ చేద్దామని చెప్పాము. మీరు కూడా వాళ్ళందరినీ కూడా నివారించి కిందనే గోపూజ చేయండి. ఆ గోమాతకు అంతా తెలుస్తుంది. తప్పకుండా అమ్మవారి అనుగ్రహం, ముక్కోటి దేవతల అనుగ్రహం ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.